హలో గాయ్స్, వెల్కమ్ టు ఈసీ యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయండి. ఇమాన్యుయల్ జర్నీ గురించి మాట్లాడదాం. ఇమాన్యుయల్ ఒక నార్మల్ చాలా బీద ఫ్యామిలీ అండి. ఇమాన్యుయల్ది ఒక బీద ఫ్యామిలీ. వాళ్ళ ఫ్యామిలీ గురించి చెప్పినప్పుడు నేను చెప్తాను. ఇమాన్యుయల్ చాలా బీద ఫ్యామిలీ. అయినా ఒక జబర్దస్త్ అని పటాస్ అని ఒక షో నుంచి ఇమాన్యుయల్ వస్తాడు. ఇమాన్యుయల్ వచ్చిండు. అతను చాలా కష్టాలు పడి వచ్చిండు. ఎంత కష్టాలు అంటే అంత కష్టాలు. బిగ్ బాస్ హౌస్లోకి వచ్చిండు. కామెడీగా స్టాండప్ కామెడీ చేశాడు, జబర్దస్త్లో చేశాడు, పటాస్లో చేశాడు, చాలా 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 దాంట్లో చేశాడు. స్టార్ మా పరివారం చేశాడు, కేబికేజీ కూడా చేశాడు. ఒకరి మీద ఫన్ చేయాలంటే చాలా బాగా చేస్తాడు ఇమాన్యుయల్. నాకైతే చాలా నచ్చుతాడు కూడా ఇమాన్యుయల్. ఎందుకంటే ఒకరి మీద అంత ఫన్ చేయడం కూడా నాటే జోక్ అండి. అవతల వాళ్ళు మనం తిట్టుకుంటారు, మనని ఏదో ఒక మాట అంటారు, ఏమన్నా అట్లనే మన కేబికేజీలో చేసాడు. అదేంటంటారు కుక్ విత్ జాతిరత్నాలు అవన్నీ చేశాడు. ఎంత ఫన్ వేసినా చేశాడు. ఎంత ఫన్ ఉన్నా అవతల వాళ్ళు ఏమన్నా అన్నా కూడా తీసుకుంటాడు. ఎందుకంటే అతను ఏమన్నా అన్నా కూడా తీసుకుంటారు కాబట్టి అవతల వాళ్ళు ఏమన్నా అన్నా కూడా తీసుకుంటారు. అది భలే అనిపిస్తుంది, నాకు సూపర్ అనిపిస్తుంది. ఇప్పుడు ఇమాన్యుయల్ గురించి ఎందుకు చెప్తున్నా అంటే బిగ్ బాస్ 9 సీజన్లో టాప్ 5 కంటెస్టెంట్ ఇమాన్యుయల్ ఫస్ట్ బిగ్ బాస్లోకి వచ్చినప్పుడు ఏదో కామెడీ చేసుకుంటాడు పోతారులే, ఏదో కామెడీగా ఉంటాడు పోతారులే. కానీ గేమ్స్లో మాత్రం ఇచ్చి పడేసింది అనుకోండి. గేమ్స్లో ఎంత మంచిగా గేమ్స్ ఆడిండంటే చాలా చాలా బాగా గేమ్స్ ఆడిండు. ఇది కదా గేమ్స్ అంటే, ఇది కదా ఇమాన్యుయల్ అంటే అనే ఒక థింగ్తోన గేమ్స్ ఆడించాడు. గేమ్స్ ఆడాడు. గేమ్స్ సూపర్ ఆడాడు ఇమాన్యుయల్. ఎంత బాగా ఆడాడంటే అంత బాగా ఆడాడు. అందరూ ఏంద్రా నాయన ఇమాన్యుయలా ఈ గేమ్సా, అంత పెద్ద పొట్ట పెట్టుకొని ఎలా గేమ్స్ ఆడుతున్నారా నాయన అని అన్నారు. ప్రతి వీక్ నాకు సార్తోన అప్రిసియేషన్స్ వచ్చాయి. చాలా బాగా గేమ్ ఆడుతున్నావు ఇమాన్యుయల్ అసలు. ప్రతి దాంట్లో కామెడీ లేకపోతే ప్రతి ఎపిసోడ్లో మినిమం ఒక 5 minutes 10 minutes ఇమాన్యుయల్ కామెడీ లేకపోతే అస్సలు లేదు. ఒకరి మీద స్వెటర్లు వేయడానికైనా ఏదైనా. తర్వాత ఇమాన్యుయల్ సంజన రిలేషన్ గురించి ఇమాన్యుయల్ సంజన రిలేషన్ అయితే ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది. మా అమ్మ అనుకుంటుంటాడు. ఎంత బాగుంటుంది అంటే వాళ్ళిద్దరూ సూపర్. వాళ్ళిద్దరూ ఎంత బాగా అంటే ఒక తల్లి కొడుకులు ఎంత ప్రేమ అంటే ఆ ప్రేమ. కానీ ఆ ప్రేమని బయటికి ఎంత బాగా వచ్చిందంటే అంత బాగా వచ్చింది. కానీ ఆ ప్రేమని వేరే వాళ్ళు ఈ ప్రేమ వల్ల గేమ్ పోతుంది, ఈ ప్రేమ వల్ల గేమ్ పోతుందని అనకుండా ఉండడానికి చాలా ట్రై చేశాడు. ఎప్పుడు అనలేడు ఆ ప్రేమని. ఎందుకంటే గేమ్స్ పరంగా కూడా వాళ్ళ అమ్మతో కలిసి ఆడాలని అనుకోలేడు. ఓకే, అతని గేమ్ అతను ఆడింది, ఆవిడ గేమ్ ఆవిడ ఆడింది. నిజంగా అది మాత్రం సూపర్ అనిపిస్తుంది. ఎంత గేమ్స్ ఆడాలో, ఎవరితోనే ఎలా గేమ్ ఆడాలో ఆడే ఒక తనుజ తనకి క్రష్. తనుజకు క్రష్ అంటే ఏంటంటే తనుజ రీతు తనకు ముందు నుంచే తెలుసు. బయట నుంచే కుక్ విత్ జాతిరత్నాల ఫ్రెండ్ తనుజ. రీతు అంతకన్నా ముందే తెలుసు. చాలా షోలో రీతు ఇమాన్యుయల్ ఉంటారు కాబట్టి అంతకన్నా ముందే రీతు తెలుసు. కానీ ఏ రోజు అరే నాకు ఈ ప్రాబ్లం ఉందిరా, అరే నాకు ఎదురా సిచ్యువేషన్ అని ఏ రోజు చెప్పలే. ఏ రోజు అలా ఉండలేదు రీతుతోనైనా. ఇంకా తనుజతోన క్లోజ్ ఉన్నాడు, రీతుతోనే అలా ఉండలే. రీతు ఫ్రెండ్ అంటే అరే రీతు టామ్ బాయ్ లాగా ఉంటుంది చూడు, అలాంటి ఒక ఫ్రెండ్షిప్ రీతుది మన ఇమ్ముది. తర్వాత తనుజతో ఏంటంటే ఒక లవ్ క్రష్. తనుజ అంటే తనకి ఇష్టం అంటే అలా అని కాదు. తనుజ ఇమాన్యుయల్కి బయట ఒక రిలేషన్ ఉంది. ఆ విషయం కూడా చెప్తాను తర్వాత. తర్వాత కళ్యాణ్తోన ఒక మంచి బాండింగ్ ఉంది. తర్వాత డెమాన్తో ఒక మంచి అరే నా తమ్ముళ్ళు జమ్స్ అని భలే మాట్లాడతాడు. అది అట్లా వాళ్ళిద్దరితోనూ ఒక రిలేషన్ ఉంది. అలా చాలా బాగుంటుంది వాళ్ళ బంధాలు, వాళ్ళ రిలేషన్స్ ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది. భరణి అన్నతోన సుమన్ అన్నతోన ఒక మంచి బాండింగ్, ఒక మంచిది ఉంటుంది వాళ్ళతో కూడా. అలా చాలా బాగుంటుంది వీళ్ళ రిలేషన్స్ ఇవన్నీ. ఇమాన్యుయల్ అలా ఎవరితోనే ఎంత మాట్లాడాలను, ఎవరితోనే ఎంత ఫన్ వేయాలను. ఏమనంటే బిగ్ బాస్ హౌస్లో ఏమైనా దొంగతనం జరిగితే ఏమో మీ అమ్మ గొడవ పడుతుంది, ఏమో మీ అమ్మ ఏడుంది, మీ అమ్మనే తీసుకున్నది, ఏమో మీ అమ్మ అని
టూ మచ్ టార్చర్ అనుకోండి నిజంగా ఇమాన్యుయల్కి. అలాంటి ఒక టార్చర్ పెట్టిండ్రు అనుకోండి బిగ్ బాస్ హౌస్ వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ అమ్మ, మా అమ్మ నువ్వు తీసుకుంటూ ఇచ్చేసేయి, మా అమ్మ నువ్వు తీసుకుంటూ ఇచ్చేసేయి, మా అమ్మ నువ్వు ఆ మాట అనడం తప్పు, మా అమ్మ నువ్వు అన్నిటికీ స్టాండ్ తీసుకున్నాడు. ఒక్కొక్కసారి ఫస్ట్లో సెల్ఫిష్ గేమ్ ఆడారు. ఓకే, బిగ్ బాస్ హౌస్లో టాప్ 9 అదేంటారు 9th వీక్ వరకు ఎవరైనా నామినేషన్కి రాలేదంటే మన ఇమాన్యుయల్. 9th వీక్లో నామినేషన్ వచ్చినా కూడా సేవ్ అయ్యి మళ్ళీ లోపలికి వచ్చిందంటే మన ఇమాన్యుయలే. టాప్ 5లో ఉన్నాడంటే ఇమాన్యుయలే. ప్రతి ఒక్కరు కమెడియన్స్ కప్పు కొట్టారా అంటే నా దృష్టిలో కమెడియన్స్ కప్పు కొట్టిండు. కప్పు అవసరం లేదు, మనుషులని చాలా 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 బాగా అనిపిస్తుంది నాకు ఇమాన్యుయల్ చూస్తే. ఎందుకంటే ఇమాన్యుయల్ అంతా గేమ్స్ ఆడిండు, కామెడీ చేసిండు, అందరితోనే ఎలా ఉన్నాడు, వంటలు చేశాడు, అందరితోనే ఎంతమందితోనే ఎలా ఉండాలో అలా చేశాడు. అలా ఉన్నాడని నా ఒపీనియన్ ఇమాన్యుయల్. ఎందుకంటే చాలా మంచి పర్సన్ ఇమాన్యుయల్, నిజంగా ఒక మంచి పర్సన్. తర్వాత గేమ్స్ ఆడిండు. తర్వాత మన ఎవరు హరీష్ గారితో గొడవ అయినప్పుడు కూడా ఒక గుండంకుల్ అని అనడం అది తప్పని, చాలా విషయాల్లో మాట్లాడకపోవడాలు, వాళ్ళిద్దరూ అలా మాట్లాడడం, రెడ్ ఫ్లవర్ అని అనడం, అవన్నీ చాలా విధాలుగా మాట్లాడారు. చాలా గొడవలు వచ్చాయి చాలా మందితో. తనుజ కూడా ఎంత మంచిగా చేసినా తనుజ నువ్వు నాకు సపోర్ట్ చేయలే, నువ్వు నాకు సపోర్ట్ చేయలే అని తనుజ కూడా ఇమాన్యుయల్ని టార్చర్ పెట్టింది అనుకోండి మాటల్లో. అప్పుడు కూడా గొడవలు జరిగాయి. తర్వాత ఇమాన్యుయల్ ఎంత చెప్పినా ఓకేలే, నా ఫ్రెండే కదా నన్ను అన్నది, నా వాళ్ళే కదా నన్ను అన్నారని అదే ఒపీనియన్తోనే కూడా ఇమాన్యుయల్ ఉన్నాడు. నాకైతే భలే అనిపించింది నిజం చెప్తున్నా. ఏంద్ర బాబు ఇంత టార్చర్ పెట్టినా ఉన్నాడని. తర్వాత ఒకానొక టైంలో చైల్డ్హుడ్ స్టోరీ చెప్పాలంటే చిల్డ్రన్స్ డే అప్పుడు చిన్నప్పుడు ఫోటోలు వస్తాయి. చిన్నప్పుడు ఫోటోలు వచ్చినప్పుడు వాళ్ళ అన్న డానియల్ నిజంగా వాళ్ళ అన్న గురించి ఎంత బాగా చెప్పి ఏడ్చారంటే ఫస్ట్ వాళ్ళ ఫ్యామిలీ గురించి వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళ అమ్మ ఇతను ప్రెగ్నెంట్ టైంలో ఆకలేసి మట్టి తిన్నదంట. వా నిజంగా బాధ అనిపించింది నాకైతే. సూపర్. ఏంద్రబాబు ఇంత ఘోరం ఏంటంటే ఇతను వద్దనడు. ఒకటే కొడుకు పుట్టిండు, ఆ కొడుకుని కూడా కరెక్ట్ పెడతలేమో, మళ్ళీ ఇది పుట్టి మళ్ళీ ఎందుకంటే వాళ్ళ నాన్నమ్మ చెప్పిందంట ఇతని వల్ల నీ లైఫ్ వేరే అవుతుంది, నీ లైఫ్ చేంజ్ అవుతుంది అని అన్నప్పుడు దానికోసం ఇతన్ని పెట్టుకున్నారంట వాళ్ళ అమ్మ నాన్న. నిజంగా అది హైలైట్ అనిపించింది. నిజంగా సూపర్ అనిపించింది. ఏంద్రా నాయన ఇంత ఘోరం అనిపించింది నిజంగా. ఇమాన్యుయల్ని ఇంకా అందుకోసం ఇమాన్యుయల్ని పెట్టుకున్నారు అని చెప్పారు. నాకైతే భలే అనిపించింది. ఇమాన్యుయల్ ఇంకా వాళ్ళ అన్న గురించి చెప్తారు. ఇప్పుడు నేను కరెక్ట్ మాట్లాడతలేదు, అన్న ఏమైనా చేసే తప్పు అయింది సారీ అని చెప్తారు. ఇమాన్యుయల్కి ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంది. ఆవిడ వేస్తమ్మ అని పిలుస్తారంట. రుచి ఆమె పేరు రుచి అంటారు చాలామంది. వెనక ఇమాన్యుయల్తో గర్ల్ ఫ్రెండ్ ఉంది. ఆ గర్ల్ ఫ్రెండ్తో కూడా గర్ల్ ఫ్రెండ్ ఉందంట వేస్తమ్మ. ఆమె MBBS అంట. వాళ్ళ లవ్ స్టోరీ చాలా బాగుంటుంది. ఎలాంటి ఫేమస్ లేనప్పటి నుంచే లవ్ స్టోరీ అంట వాళ్ళది. చాలా బాగా అనిపిస్తుంది. ఏదో ఫ్యాన్ అంట ఇమాన్యుయల్ ఫ్యాన్, అట్లా చాలా బాగా అనిపిస్తుంది. తర్వాత వాళ్ళ అమ్మ బిగ్ బాస్ హౌస్లోకి వచ్చినప్పుడు ఎంత క్యూట్ అనిపించింది. ఎమ్మో అని చాలా బాగా అనిపించింది నిజంగా. తర్వాత వాళ్ళ వేస్తమ్మ అందరు బాగున్నారా అని చెప్తారు. తర్వాత గేమ్స్ అయినా ఇచ్చి పడేసింది అనుకోండి. నిజంగా గేమ్స్ మాత్రం ఇమాన్యుయల్ అయితే సూపర్. టాప్ 5. అవినాష్ వచ్చినప్పుడు అవినాష్ కూడా అరే కమెడియన్ కప్పు కొట్టడేంద్రా, నువ్వు కమెడియన్ కప్పు కొట్టే వస్తావురా అని చాలా బాగా చెప్తాడు. చాలా మోటివేషన్ ఇస్తాడు. అవినాష్ కూడా వస్తాడు. తర్వాత మన హైపరాది అన్న కూడా చాలా బాగా చెప్పాడు. ఆది గారు కూడా చాలా బాగా చెప్పాడు. అరే కప్పు కొట్టే వస్తావురా, నువ్వు కప్పు కొట్టే వస్తావు అని అన్నారు. కానీ ఇమాన్యుయల్ కప్పు కొట్టకపోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇమాన్యుయల్ ఈ వీక్స్ నామినేషన్కి భయపడడం, ఒకసారి సెల్ఫిష్ గేమ్ ఆడడం, అదే ఇమాన్యుయల్కి బ్యాడ్ అనిపించింది అనుకోండి, బ్యాడ్ వచ్చింది అనుకోండి. తర్వాత వాళ్ళ మమ్మ ఎలిమినేట్ అవుతుందంటే ఫుల్ ఏడ్చిండు. వాళ్ళ మమ్మ సపోర్ట్ అదేంటంటారు వాళ్ళ మమ్మ చెప్తా ఒక్క నిమిషం ఆగండి ఫ్రెండ్స్. వాళ్ళ మమ్మ ఎలిమినేట్ అవుతుందంటే కెప్టెన్సీ ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా ఇచ్చాడు. లాస్ట్ టైంలో గేమ్స్ చాలా బాగా ఆడాడు. ఎంత గేమ్స్ అంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు గేమ్స్ అంటే ఇచ్చి పడేసింది అనుకోండి. నిజంగా బయట నుంచి కూడా చాలామంది సపోర్ట్ చేస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ. ఇంకా ఇమాన్యుయల్ చాలా మంచోడు నిజంగా, ఒక మంచి మనిషి. ఇంకా నిన్న కూడా నాకు సార్ భరణి గారితో చాలా మంచిగా ఉండేవాళ్ళు. మామయ్య అని అంటే తన నాన్న
ఒక నాన్న ఒక కూతురు ఒక అల్లుడు అని ఇట్లా ఫన్గా చేసేవాడు. చాలా బాగా అనిపించేది నిజంగా. ఒక నాన్న ఒక కూతురు అల్లుడు అని ఎంత బాగా అనిపించేది అంటే అది చాలా బాగా అనిపించేది. ఎంతమందికి అనిపిస్తుందో అనిపించదో నాకైతే తెలియదు. నాకైతే అరే ఏంద్ర బాబు ఎంత ఫన్గా ఉన్నాడు అని అనిపించింది. తర్వాత సుమన్ అన్నతో కూడా సుమ్ము 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 అని చాలా బాగా ఉండేది. సుమన్ అన్నతో కూడా నాకు అదైతే చాలా బాగా నచ్చింది. రియల్ చెప్పిన ఎంతమందికి నచ్చిందో నచ్చలేదో నాకు తెలియదు కానీ నాకైతే ఇది కదా సుమన్ అన్నతో చేసేది అని నాకైతే అనిపించింది. సూపర్ అనిపించింది. తర్వాత సుమన్ అన్నతో కూడా అది బాగా అనిపించింది. తర్వాత మనీ పరంగా చెప్తే మనీ పరంగా అతనికి అప్పులు ఉన్నాయంట. ఆ అప్పుల గురించి ఇంకా ఆ అప్పుల గురించి కూడా చెప్తాడు. చెప్పినాక అప్పులు వేసినాక వేస్ట్ అమ్మని చదివిపిస్తా అన్నాడు. తర్వాత వాళ్ళ ఫ్యామిలీలో అప్పులు ఉన్నాయి. ఇంకా అప్పులు ఉన్నాయంటే బాధ అనిపించిందండి నాకైతే. నాకు నిజంగా చాలా బాధ అనిపించింది. అప్పులు ఉన్నాయి ఆ అప్పులు కట్టుకోవాలి సార్ నేను అని చెప్తాడు. నిజంగా బాగా అనిపించింది. ఆల్ ద బెస్ట్ ఇమాన్యుయల్ గారు, ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇమాన్యుయల్. నాకైతే ఇమాన్యుయల్ గెలిచింది అనుకునే అంట. ఎందుకంటే ఇమాన్యుయల్ ఓడి అంటే టాప్ 5లో ఉన్న వాళ్ళు ఇమాన్యుయల్ గెలుస్తారు. కానీ ఇమాన్యుయల్ గెలిచిండు అని ఎందుకు ఆ మాట అంటున్నా అంటే ఇమాన్యుయల్ చాలా మంచి క్యాండిడేట్. ఎంత మంచి క్యాండిడేట్ అంటే గేమ్స్ అయినా ఏదైనా ప్రతి ఒక్క మంచి టాస్క్లు ఆడాడు. నాకు అందుకే ఇమాన్యుయల్ గెలిచిండనే అంటాను. మీకేమనిపిస్తుందో కూడా ప్లీజ్ కమెంట్ చేయండి. ఇమాన్యుయల్ గేమ్స్ ఎలా ఆడాడో ప్లీజ్ కమెంట్ చేయండి. నాకైతే సూపర్ ఆడిండని అనిపిస్తుంది. ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలంటే